మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. పెద్ది సినిమా అలలా ఎగిసిన మనిషి కథ కాదని, కింద పడి మళ్లీ పైకి లేచిన మనిషి కథని యూనిట్ సభ్యులు తెలిపారు. ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇందిర కూడా ఇక్కడ చేసాం. సో ఆ లక్ని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి, వచ్చిన అక్కలకి, చెల్లెలకి, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఎన్నో కథలు వింటూ ఉంటాం ఆర్టిస్ట్గా. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. బట్ పెద్ది అనే కథ మాత్రం విన్నప్పుడు ఎక్కడో గుండెలో నా హృదయానికి చాలా దగ్గరగా హద్దుకుని ఉన్న ఒక కథ. పెద్ది చాలా చేసింది, నన్ను వ్యక్తిగతంగా ఒక మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి. కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా ప్రేమతో చేసిన పని. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ది చూసినప్పుడు కూడా ఇదే ప్రేమ బయటకి వస్తారు అని ఆశిస్తున్నాను. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ ఉంది. మీరు నాకు చూపించే ప్రేమకి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐ హోప్ ఐ మేక్ యూ ఆల్ వెరీ ప్రౌడ్. హోప్ఫుల్లీ ఈసారి మీరు నన్ను ఇంకా కొంచెం ఎక్కువ చూస్తారు. మానవా, ఓ మానవా, ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా. ఉప్పెన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేశాను నేను. ఉప్పెనకి నేషనల్ అవార్డు వచ్చింది, చాలా డబ్బులు వచ్చాయి ప్రొడ్యూసర్ గారికి, నాకు కూడా. ఇన్ని సంవత్సరాల టైం ఎందుకు తీసుకున్నారా అంటే అది ఓన్లీ పెద్ది సినిమా కోసం తీసుకున్నా. ఉప్పెన నేను ఇక్కడే నాగార్జున యూనివర్సిటీ దగ్గర సైకిల్ దొక్కుంటా రాసుకున్నాను స్టోరీ. నేను ఫాదర్ అవుతున్నానని డాక్టర్ గారు చెప్పింది కూడా విజయవాడలోనే. ఆ దుర్గామాత బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. పెద్ది అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లా కనిపిస్తుంది మీకు, కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు. చాలా కమర్షియల్ ఫిల్మ్గా ఉంటూ ఒక ఎమోషనల్ డ్రామా ఇది. పెద్ది అంటే అలలా ఎగసపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవం. పెద్ది అనే సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, మాకు ఆర్టిస్టులకి, మీ అందరికీ పెద్ద దిక్కు అవుతుంది. ఇది వేరే రేంజ్కి వెళ్ళిపోయే సినిమా. అందరి ఆకలి, అందరి దాహం తీర్చే టైం ఇది. పెద్దిలో నా క్యారెక్టర్, నాకు బుచ్చిబాబు నన్ను ఎలా ఊహించాడో నాకు తెలియదు, కానీ అప్పలసూరిగా నాకు తెలిసి ఇదే నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సినిమా కూడా బెస్ట్ సినిమా అవుతుంది. తండ్రిని మించిన తనయుడు, బాబాయిని మించిన అబ్బాయి మా రామ్ చరణ్ ఇవాళ విజయవాడలో మళ్ళీ యువత, అదేవిధంగా ఈ సినిమాని బ్రహ్మాండమైన చక్కటి ఈ ఫంక్షన్ని ఆదరించాం సార్. తప్పకుండా ఈ సినిమా ఎప్పుడో సూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమాని విజయవాడ నుంచి మంచి రికార్డులు మీకు అప్పచెబుతాం. అద్భుతమైనటువంటి సినిమా, పీరియాడిక్ సినిమా, రస్టిక్ సినిమా, ముఖ్యంగా గేమ్స్ నేపథ్యంలో కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా రెజ్లింగ్ కూడా ఉన్నటువంటి ఆ నేపథ్యంతో తయారైనటువంటి ఈ సినిమా పూర్తి స్థాయిలో విజయవంతం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.